ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం ఆశీర్వాదాలు పొందాలి అంటే మన క్రియలే మనల్ని బలపరుస్తాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, చూస్తున్న వారి అందరికీ నాయన ప్రయోజనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. మా ప్రయాస నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది హృదయాల్లో ఈ వాక్యం నిలబడడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడు నేను సంపూర్ణుడను అనుకుంటున్నాడు. ఎవడు సంపూర్ణుడు కాదు అని వాక్యము చెప్తా ఉంది. సంపూర్ణత కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి పని చేసి ముగించాలి. అప్పుడు సంపూర్ణత. పని చేసి ముగించకుండా బ్రతికి ఉన్నప్పుడే నేను సంపూర్ణుడు అనుకోవడము మంచిది కాదు. శాసనము రాసిన వాడు మరణించకపోతే ఆ శాసనము చెల్లుబాటు కాదు. ఆ శాసనము రాసిన వాడు మరణిస్తే అది చెల్లుబాటు అవుతుంది. నువ్వు పని ముగించకుండానే ఇంకా పనిలోనే ఉంటూ నేను పనిలో సంపూర్ణుడు అని చెప్పుకోవడం మంచిది కాదు. వయసు ఉండొచ్చు, లేక గొప్ప అనుభవం ఉండొచ్చు. ఏ విధముగాను చూస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి చెప్పిన పనిని ముగించాను అన్నాడు. అది సంపూర్ణత. మనం ఇంకా ముగించలేదు. మనం సంపూర్ణము కావాలి అంటే ఈ పరిచర్యను నమ్మకముగా చేసి మనము ప్రభుతో ఉన్న రోజున సంపూర్ణత కలిగిన వారమని వాక్యం చెప్తుంది. రైట్. ఇప్పుడు మనము ఒక మంచి మాటను మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, మన దగ్గర పనిచేసినటువంటి వానికి ఏనాటికి ఆనాడే కూలి అప్పగించాలి. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదని వాక్యం చెప్తుందండి. పరిశుద్ధులకు చేసిన ఉపచారమును బట్టి ఇంకనూ ఆ ప్రేమను బట్టి మర్చిపోవడానికి యేసుక్రీస్తు అన్యాయస్తుడైన దేవుడు కాదు అని వాక్యము ఖచ్చితంగా చెప్తా ఉంది. అయితే మనము కూడా ఆ విధముగా మనము ఉండాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనములో, సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలో ఉన్న పరదేశుల్లోనేమి దీన దరిద్రుడైన కూలివానికి ప్రియమైన వారులారా జ్ఞాపకం చేద్దాం, బాధింపకూడదు అంటాడు. నువ్వు దేశంలో ఉండవచ్చు, పట్టణంలో ఉండవచ్చు, గ్రామంలో ఉండవచ్చు. దీన దరిద్రుడైనటువంటి కూలివానికి ప్రియమైన దేవుని బిడ్డ నీవు బాధపరచకూడదు అని వాక్యం చెప్తాను. ఎలాగ బాధపరచకూడదు? బీదలైన వారు మీరు ధన్యులు అన్నాడు.
ఈ బీదలైనటువంటి వారు పొట్టకూటి కోసము ఒక వ్యక్తి దగ్గర కూలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కూలివాన్ని బాధపరచకూడదు అని ధర్మశాస్త్రం మనకు చెప్తా ఉంది. ఏనాటి కూలి ఆనాటే ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది. నువ్వు నిలబెట్టుకోవడము కాదు, నువ్వు దాన్ని నీ దగ్గర పెట్టుకోవడము కాదు. ఏనాటి కూలి ఆనాడే ఇచ్చేయాలి. లేకపోతే తన పక్షమున దేవుడు నిలబడతాడు. ప్రియమైన వాళ్ళ, తన కూలి పక్షమున దేవుడు నిలబడతాడు. అందుకని వ్రాయబడింది, ప్రియమైన వాళ్ళారా, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. అది రోజు మార్చబడకూడదు, అస్తమించే సమయంలోపే ఇవ్వాలి. నీ దగ్గర పెట్టుకోకూడదు. అది యేసుప్రభు వారు ఉదయకాలం వెళ్ళి ఒక అతన్ని పిలిచాడు. నా ద్రాక్ష తోటలో పని చేస్తావా అన్నాడు. నేను వస్తాను కానీ నాకేమిస్తావు అని అడిగాడు. ప్రియమైన వర్లరా, ప్రభు అన్నాడు, ఒక దేనారం ఇస్తాను నీకు. ఆ తర్వాత మధ్యాహ్నం పైన కొందరిని పిలిచారు. 4 గంటల వైపు ఒకరిని పిలిచారు. వారు ఒప్పందము లేదు, ఏమిస్తావని అడగలేదు. దేవుడు పిలువగానే వారు పని చేయడానికి వచ్చారు. పని చేయగానే ప్రియమైన వాళ్ళరా, సాయంకాలం అయినప్పుడు ప్రభువు వారి యొక్క పని నిమిత్తము వారికి కూలివ్వడానికి కూర్చున్నాడు. మొదటివాడు అనుకుంటున్నాడు, 4 గంటలకు వచ్చిన వానికి ఎంత ఇస్తాడో, 12 గంటలకు వచ్చిన వానికి ఎంత ఇస్తాడో, నాకెంత ఇస్తాడో అని చెప్పి వెనక నిలిచాడండి. అందుకే వాక్యం చెప్తుంది, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని. అందుకని ప్రియమైన వర్లరా, వెనక వచ్చినటువంటి వానికి ఒక దేనారం ఇచ్చాడు, రెండో వానికి కూడా దేనారం ఇచ్చాడు, మూడో వానికి కూడా దేనారం ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఒప్పందం. ప్రియమైన వాళ్ళ, వాడు కలవరపడుతున్నాడు. ఇప్పుడు వచ్చిన వానికి దేనారము, నాకు దేనారము అని. కానీ ఒప్పందము గుర్తు తెచ్చుకోవటం లేదు. ఈరోజు దేవుని పనిలో నీవు ఉన్నట్లయితే నీకు ఆనాటికి ఆనాడే దేవుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు గమనించడం లేదు. ఏనాటి కూలి ఆనాడే ఇస్తున్నాడు నీకు. ఆయన అన్యాయస్తుడైన వాడు కాదు. సువార్తికుడు సువార్త ద్వారానే బ్రతకాలని చెప్పాడు. ఆ విధంగానే నువ్వు దేవుని సేవ చేసినప్పుడు కూడా ఆయన నీకు ఆనాటికి ఫలం ఇస్తూనే ఉన్నాడు, ప్రతిఫలం ఇస్తూనే ఉన్నాడు. ఇతను అనుకున్న లాస్ట్ వాడు నాకు ఎక్కువ ఇస్తాడేమో అనుకున్నాడు. ప్రభు అంటాడు, ఇది నా సొమ్ము, నా సొమ్ము. సూర్యుడు అస్తమించక మునిపే నేను ఇస్తున్నాను, నా సొమ్ము అది. నేను ఎవరికైనా ఏదైనా ఇస్తానన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా వ్రాయబడినట్టు మాట, ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి, సూర్యుడు అస్తమించక మునిపే వానికి ఇవ్వాలి. అస్తమించక మునిపే వానికి ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇవ్వలేకపోతే వాని పక్షమున దేవుడు ఉంటాడని వాక్యం చెప్తుంది. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. బీదవాడండి, రేపిస్తాలే, ఎల్లుండి ఇస్తాలే, ఎక్కడికి పోతాయి, నేనేమన్నా పారిపోతానా, చచ్చిపోతానా అని చాలామంది అనవచ్చు. ఇక్కడ వ్రాయబడిన మాట, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉంటాడు.
నువ్వు రేపు ఎల్లుండు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు రేపు ఎల్లుండు అంటే ఆ యొక్క కూలి అనేటువంటిది దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటుందంట. ఈడు బీదవాడు, ఏమీ లేనివాడు, ఆకలి దప్పులు కలిగిన వాడు, ఈరోజు నా కూలి వస్తే నేను బాగుండు అనుకునేవాడు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఇది మనం గమనించాలి. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో అది నీకు పాపమగును. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే, ఒకవేళ పని చేసుకొని నువ్వు త్రోసిపుచ్చితే, ఓ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బీదవాడు, ఆ కూలి ఒకవేళ దేవుణ్ణి మొరపెట్టునేమో, పాపము అంటే నీ ప్రాణమును అడుగుతుంది. వాడు నాకు చేసినటువంటి విధానమును బట్టి ఆ కూలి ప్రాణమును అడుగుద్దట. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే పరిశోధన చేసుకోవాలి. ఎవరికైనా నేను కూలి ఆపేశానేమో, ఒకవేళ ఎవరికైనా నేను ఇవ్వకుండా మోసం చేశానేమో, ఒకవేళ ఎవరి దగ్గరైనా నేను అక్రమంగా తీసుకుంటున్నానేమో, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి వారి ప్రాణమును నొప్పిస్తున్నానేమో, నేను వారి జీవితంలో సమస్యగా ఉన్నానేమో అని నీవు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఇది. లేకపోతే నీ జీవితంలో ఇది పాపము అని వ్రాయబడింది. మేలైన దానిని చేయనెరిగి నువ్వు ఆ విధంగా చేయకపోతే అది పాపమగును అని వాక్యము సెలవిచ్చినట్లుగా వాక్యము నిన్ను హెచ్చరిస్తా ఉంది. ప్రియమైన నా సహోదరుడా, నువ్వు దేవుని నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు, కానీ ఈ పని మాత్రము చేసినప్పుడు నీవు వారికి సకాలంగా సూర్య అస్తమయ లోపే నువ్వు ఇవ్వలేకపోతే ఆ కూలి, ఆ బీదవాడు దేవుణ్ణి మొరపెట్టిన దాన్ని బట్టి అది నీ మీదకి పాపమై వస్తుందని వాక్యం రాయబడింది. గమనించారండి? ఎంతకాలము ఈ విధంగా ఎంతకాలం మోసం చేసి నీ ఆస్తిని నువ్వు కూడబెట్టుకుంటావు? బీదలకు నీవు ఆ విధంగా చేయకూడదని వాక్యం చెప్తా ఉంది. ఇంకొక మాట మనం చూస్తే లేవియాకాండము 19వ అధ్యాయము 13వ వచనములో, ప్రియమైన నా దేవుని బిడ్డారా, నీ పొరుగు వాణ్ణి హింసింపవద్దు, వాణిని దోసుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని వ్రాయబడింది. నీ పొరుగువాడు నీ పని చేస్తున్నాడు అంటే నీ పొరుగువాడు నీ పనికి వచ్చినాడు అంటే వానిని హింస పెట్టకూడదట. వాని కూలి ఒక్కరోజు నీవు ఉంచుకున్నావంటే వాని కూలిని నువ్వు దోసుకున్నవాడు అవుతావంట. వానిని దోసుకోవద్దు. చూశారండి? ఇది నేను చెప్పే మాటలు కాదండి. దేవుడు అనాది కాలము నుండి ఈ మాటలు మనకు రాయించి ఉంచాడు. కూలివాని కూలి మరుసటి రోజు వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని సత్యమైన మాటను రాసినాడు దేవుడు. మరుసటి రోజు వరకు నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ కూలిని ప్రాణం అడుగుతుంది. ఆ కూలి దేవునికి మొరపెట్టద్ది. ఆ కూలి కష్టము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తట్టుకోలేడు. దేవుడు అన్యాయస్తుడైన వాడు కాదు. ఆయన విధులన్నీ న్యాయమైనవి. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో ఎప్పుడు కూడా అన్యాయముగా ప్రవర్తించలేదు.
ఆయన సంపాదించుకొనలేదు. ఆయన కొట్టిన వారిని ఆయన ఎదురాడి కొట్టలేదు. ఆయన దూషించిన వారిని ఎదురాడి దూషించలేదు. ఎంత గొప్ప దేవుడండి! ఈ దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండాలి. ఈ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనము కూలి విషయంలో, ఇతరులకు ఇచ్చేదాని విషయంలో మనము నమ్మకముగా ఉండాలి. మరుసటి రోజు వరకు కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ అడగలేదని చెప్పి నీ మనసులో నువ్వు అలాగనే ఉంచుకోవద్దు. వాక్యం చెప్తా ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే, చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డివాణి ఎదుట అడ్డం వేయకూడదు. నీకు దేవుని భయపడవలెను. నేను యెహోవాను, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాణి పక్షపాతము చేయకూడదు. గొప్పవాణిని అభిమానము చూపించకూడదు. న్యాయమును బట్టి పొరుగువానికి తీర్పు తీర్చకూడదు అని వాక్యం రాయబడింది. చూశారండి, చెవిటి వారిని మనము తిట్టరాదట. ఈవిడు చెవిటివాడు, చెవిటివాడు అని వాడిని తిట్టకూడదట. గుడ్డివాణి ఎదుట అడ్డము ఏది కూడా మోపకూడదట, ఉంచకూడదట. ఆ తర్వాత వ్రాయబడింది, ప్రియమైన వారు, దేవునికి భయపడుతూ ఉండాలి. నేను యెహోవాను, అని న్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడిని పక్షపాతము చేయకూడదట. గొప్పవాణ్ణి అభిమానించకూడదట. బీదవాణ్ణి తృణీకరించరాదు, గొప్పవాణ్ణి అభినయించి గొప్పవా చేయకూడదు. ప్రభు మన పక్షమున ఉండే దేవుడని వాక్యం చెప్తుంది. ప్రియమైన వర్లారా, మనం జ్ఞాపకం చేద్దాం. ఈరోజు మనమందరము కూడా, ప్రియమైన వర్లారా, జ్ఞాపకం చేసుకుంటే లూకా రాసిన సువార్తలోనికి మనం వద్దాం. లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయం గమనించాలి. మనం 12వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాటను మనకు ప్రభు తెలియపరుస్తాడు. ఏంటిది ఆ మాట అంటే, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడాడ. ఆ ధనవంతుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, జ్ఞాపకం చేసుకుందాం మనం. ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు. నువ్వు బ్రతికిన దినముల వరకు నేను సంపాదించి పెట్టాను. నువ్వు బ్రతికున్నంత కాలము తినొచ్చు, తాగొచ్చు, సుఖముగా ఉండవచ్చు అని చెప్పి తమ మనసులో తను ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఇతడు ఒకవేళ, ప్రియమైన వాళ్ళరా, ఇతను ఒకవేళ తనకు ఎవరైనా కూలి అన్యాయం చేసి ఉండొచ్చేమో. ధనవంతుడు అంటే మోసము చేయవాడు. మోసం చేయకపోతే తన జీవితంలో ఈ విధంగా కూడపెట్టలేడు. ఇతడు అన్యాయం చేశాడు. అనేక మందికి కూలి ఎగరగొట్టాడేమో. ఇతడు అనుకుంటున్నాడు తన కొరకే, తనకు ఎవరు లేరండి, తనకు తానే అనుకుంటున్నాడు. ఓ నా ప్రాణం,
తాగు, తిను, సుఖించు. నువ్వు బ్రతికిన కాలమంతా జీవించు. నీకు అడ్డెవరు లేరు, ఆపెవరు లేరు. చూశారండి ఎంత సంతోషమో ఇతనికి, ఎంత తన ప్రాణం మీద ఎంత సంతోషమో. ప్రభు చూసి ఇక్కడ అంటున్నాడు, ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏంటంట, ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు తినము తాగుమని, నీవు ఎగరేసిన కూలి ఈ రాత్రి నిన్ను ప్రాణం అడుగుతుంది. నీవు అన్యాయము చేసిన వారి మొర ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉంది. ఎంతమందికి ఎగగొట్టావో నీవు. యేసుప్రభు అంటున్నాడు, ఎరివాడా ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరిచినావు, మంచిదే. రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిన ఈ కొట్లలో ఉన్న ధాన్యం, నీ లాకర్లో ఉన్న డబ్బు, నీ బీరువాలో ఉన్న బంగారం ఈ రాత్రి ఎవరి అవుతాయో నీకు తెలుసా అని ప్రభువు తనతో స్పష్టంగా చెప్పాడు. ఇందులో ప్రియమైన వర్లరా ఎంత మాత్రము కూడా సందేహం లేని విషయం. ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. ఆయన మాటలో సత్యము. కలిగి ఉన్న ఇవేవి ఆయన చెప్పకుండా కలిగి ఉండలేదు. ఆయన మాట బయటకు వస్తే చాలు, అది నెరవేరిపోతుంది. అందుకని ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దోళ్ళు చేసే వారందరూ కూడా తిరగబడ్డారు దేవునికి. దేవుని మాట వినకుండా ఈడులాగా తిరగబడ్డాడు కూలి అన్యాయం చేయడానికి, ఇచ్చిన వాళ్ళకి నువ్వెంత అని చెప్పడానికి, ఇచ్చిన వారికి ముఖము చూపించకుండా ఉండడానికి, వాని సొమ్ము సూర్యాస్తమయ్యే లోపు చేసేయాలి. ఇవ్వలేదంటే వాని యొక్క కూలి, వాని పేదరికము దేవునికి మొరపెట్టద్ది. ఆ మొరపెట్టిన దాన్ని బట్టి ప్రభు అంటాడు, ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణము నీవు మోసం చేసిన వారి అందరూ అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవన్నీ ఎవరి అయిపోతాయి? దేవుడు లేకుండా నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా ఒకరోజు వ్యర్థమేనండి. ఇతరుల పాలే. ఇతనికి దాదాపుగా 200 కోట్లు ఉండవచ్చేమో. అందులో ఉన్న ధాన్యం అంతా కూడా ప్రియమైన వాళ్ళరా నింపాడు, సంతోషపడుతున్నాడు. కానీ ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సిద్ధపరిచిన ఈ సొమ్ము, సిద్ధపరిచిన ఈ డబ్బు, సిద్ధపరిచిన ఈ ధాన్యము, సిద్ధపరిచిన నీ కోట్లన్నీ ఎవరు అయిపోతాయి అని ప్రభు చెప్పాడు. వెంటనే ప్రభు దేవుని ఎడల, ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాడు. దేవుని ఎడల చేసేవాడు కాదు. దేవునికి ఎవరైనా సరే తన కలిగిన దాన్ని నష్టపరుచుకుంటే పరలోకములో
తన సొమ్మును ధననిధిగా చేసుకుంటాడు. చాలామంది అంటారు, ఈ లోకములో నీవిలా చేస్తున్నావు, ఏమొస్తుంది నీకు? ఇలా ప్రకటిస్తే ఏమొస్తుంది నీకు? దేవుని కొరకు నీవు ఎంత ఖర్చు పెడితే అంత నీకు దేవుడు లాభం ఇస్తాడు. అందుకని పరిశుద్ధులకు చేసిన ఉపచారమును మర్చేవాడు కాదు. హల్లెలూయా. సేవలో నువ్వు పెట్టినటువంటి ప్రతి పైసాకు రెండంతల సహాయం ఇచ్చేవాడు. హల్లెలూయా. అందుకే ఈడ వ్రాయబడింది, దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవునికి ఎప్పుడు ఇచ్చేవాడు కాదు వీడు. దేవునికి ఎప్పుడు కూడా కొంత ఖర్చు పెట్టేవాడు కాదు. తన స్నేహితులకు టీలాపేవాడు కాదు. తన యొక్క పొరుగువారు కష్టంలో ఉంటే ఆదరించేవాడు కాదు. ఎప్పుడైనా దిగాంబరిగా ఎవడైనా వస్తే బట్టిచ్చేవాడు కాదు, నీళ్ళు ఇచ్చేవాడు కాదు. తమ కోసము సమకూర్చుకునేవాడు. ఆ రాత్రికి రాత్రి పేదల యొక్క మర దేవుడింటే రాత్రికి రాత్రి తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. గమనించారా ప్రియమైన వర్లారా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మంచి మాట మనం జ్ఞాపకం చేస్తే, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాటను ప్రభు మన కోసం రాయించాడు. యాకోబు రాసిన పత్రిక ప్రియమైన వర్లారా చూడండి, 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈరోజే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజే నీవు సిద్ధపడి ఉండాలి. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. మరి సంపాదన మీద ఎందుకు నీకంత ఆలోచన? నీ పొరుగువానిది దోసుకోవడానికి ఎందుకు నీకంత ఆరాటం? నీ స్నేహితుడిని మోసము చేయడానికి ఎందుకు నీకు ఇంత అభిలాష? నీ బంధువుని నష్టపెట్టడానికి నీ కుటుంబాన్ని సమకూర్చుకోవడం ఎంతవరకు న్యాయము? ఆలోచన చేయండి. వాక్యము చెప్తా ఉంది, రేపటి గురించి ఏమి చింతపడద్దు. నీవు రేపేమో సంభవించినో తెలియదు నీకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకున్న వారులారా వినండి అంటాడు. లాభానికి ప్రయాసపడవద్దు. క్రీస్తు కొరకు ప్రయాసపడము మానవునికి శ్రేష్టము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడము మానవునికి విధి. అందుకే సంపాదించుకొను రండి అని చెప్పుకునే వారులారా, రేపేమి జరగద్దో తెలియదు మిత్రమా. అన్నా, తమ్ముడు, రేపు దినము నీది కాదు. ఈరోజు దేవుడు ఇచ్చాడు, ఈ దినమే నీది. ఈ దినములోకి సంపాదించుకోవాలి అంటే నువ్వు యేసయ్యనే సంపాదించుకోవాలి. నీ పాపమును విడిచిపెట్టాలి, నీ యొక్క అక్రమను విడిచిపెట్టాలి, నీ యొక్క చెడ్డ బుద్ధిని విడిచిపెట్టాలి. నువ్వు మంచివాడుగా మార్చబడి ఈరోజే యేసుక్రీస్తు రక్తములో ముద్రించబడాలి. ప్రియమైన వారులారా, మీ జీవనం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి. ఆవిరై ఉన్న నీవు ఇంత ప్రయాస ఎందుకు నీకు?
ఏదో ఒక పట్టణానికి వెళ్ళాలి, ఎంతో కొంత సంపాదించాలి, తినుము తాగుము సుఖించుము అని చెప్పుకోవాలి. నీ జీవమే పాటిది. కొంతసేపు కనబడేవాడే నువ్వు, ఆ తర్వాత నీ జీవము ఆవిరైపోతుంది. ఆవిరైపోతున్న నీవు ఎందుకు ఇంత ఆరాటం? ప్రియమైన వాళ్ళారా, అందుకు కాబట్టి వ్రాయబడింది, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలేను. ఇప్పుడైతే మీరు ఈ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది అని చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం అది చేద్దాం, ఇది చేద్దాం, ఈ నూతన సంవత్సరంలో బిల్డింగ్ కడదాం, ఈ నూతన సంవత్సరంలో ఒక 10 సెంట్లు తీసి పెడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటూ ఉంటే ఈ అతిశయము ఈ సంవత్సరానికి చెడ్డది అని వ్రాయబడింది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుని మాటను విని నీవు ఈరోజే నీవు ప్రభుని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన రక్తంలో ముద్రించబడినట్లయితే నీవు నూతనముగా ప్రభు చెంత ఉంటావు. లేకపోతే నిత్య అగ్ని నుండి తప్పించుకోవాలంటే ఏసే మార్గము, ఆయనే నిత్యత్వం. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకునైనా మాతో మాట్లాడినావు. ఈ లోకపు సంపద అది క్షేమము కాదు అని, పరలోకపు సంపద అది నిత్యత్వం అని మాకు తెలియపరిచినావు. ఇప్పుడే నాయన మేము ఈ మాటలు విన్నాము గనుక మా హృదయాలు మార్చుకొని ప్రభువుకు సమర్పణ కలిగి మా నిత్య జీవానికి బాట వేసుకోవడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడిచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం చూస్తున్న వారికి ఇంటున్న వారికి సదాకాలము దేవుడు తోడైయుండునుగాక. ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.